హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. Good afternoon, sir. I'm calling on behalf of IDFC First Bank. చెప్పండి. మేము IDFC ఫస్ట్ బ్యాంక్ తరఫు నుండి మాట్లాడుతున్నానండి. నా పేరు నాగరాణి. కాల్ ట్రైనింగ్ మరియు క్వాలిటీ కోసం రికార్డ్ చేయబడుతుంది. నేను మాట్లాడేది ఉమ్మినేని గారితోనేనా అండి? లేదు మేడం, మొత్తం పేరు చెప్పండి మీరు. ఉమ్మినేని దానియల్ గారితోనేనండి? దానియల్ గారితోనేనండి నేను మాట్లాడేది? మరి ఒకసారి చెప్పండి మేడం పేరు. డానియల్ సార్. అవును మేడం, చెప్పండి మేడం. సార్, ఫస్ట్ మిలియన్ కార్డు ఉంది కదా? అవును మేడం. 6319 మీ డ్యూ డేట్ అనేది క్రాస్ అయింది సార్. మీ టోటల్ అవుట్ స్టాండింగ్ వచ్చేసి 94,438 రూపీస్ అనేది చూపిస్తుంది. ఓకే. మినిమం అమౌంట్ వచ్చేసి 3,513 రూపీస్ ఉంది సార్. పేమెంట్ చేసుకోండి సార్, నేను పేమెంట్ లింక్ సెండ్ చేస్తాను. మేడం, పేమెంట్ నెక్స్ట్ మంత్ అవుతుంది మేడం. నెక్స్ట్ మంత్ 25th అయిపోతుంది. 25th కా సార్? మరి అట్లయితే ఈ మంత్ మొత్తం మీకు లేట్ పేమెంట్ ఛార్జెస్, డైలీ బేసిస్ ఛార్జెస్, మీ సిబిల్ స్కోర్ అంతా డౌన్ అయిపోతుంది కదా సార్. అవును మేడం, కరెక్ట్ గా పైసలు లేవు మేడం. పేమెంట్ లా కట్టుకుంది. అదే సార్, అట్లీస్ట్ మీరు మినిమం అయినా పేమెంట్ అనేది చేసుకోండి ఇప్పుడు. లేదు మేడం, వీలైతే చాలా ట్రై చేసిన మేడం. సార్, అట్లీస్ట్ 3,513 రూపీస్ చేసుకోండి ఇప్పుడు ఆన్ కాల్ లో. నేను అప్డేట్ చేసేస్తాను, మళ్ళీ మీ కాల్స్ అనేవి రావు. లేదు మేడం, నా దగ్గర చెప్తే 30 రూపీస్ కూడా లేదు మేడం. 3,000 దాకా వేరు మీరు. అలా కాదు సార్, మీరు అట్లీస్ట్ మినిమం చేసుకుంటే మీ కాల్స్ అనేవి రావు కదా, అలా చెప్తున్నాను. నిజంగా మేడం, నా దగ్గర లేవు. ఉంటే నేను చెప్పానా మేడం, నేను చేసుకుంటుండే. సరే మేడం, నేను షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర అయినా తీసుకొని చేసుకోవచ్చు కదా సార్. మా ఫ్రెండ్ పెళ్లికి పోయింది మేడం, అడుగుదామంటే. సార్, లింక్ సెండ్ చేశాను, చూడండి ఒకసారి, ఓపెన్ చేయండి. నేను ఏమంటున్నానంటే, మా ఫ్రెండ్స్ అన్నది పెళ్లికి పోయారు. ఓకే. మా ఫ్యామిలీ మెంబర్స్ లేరు, వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నమాట, టూర్ పోయారు వాళ్ళు. ఓకే. మీ ఫ్రెండ్స్ మీ పేరు ఒకటేసారి పోతారా సార్ అందరూ? అవును మేడం, మాది ఒక బ్యాచ్ ఉంటది, ఒక గ్రూప్. అలా కాదు సార్, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఇంకా మీ మమ్మీ డాడీ వాళ్ళందరూ ఒకటేసారి టూర్ కి ఎట్లా పోతారు సార్? అంటే వీళ్ళు పెళ్లికి పోయారు మేడం. వాళ్ళే ఉన్నారా? ఇంకా వేరే వాళ్ళు లేరా సార్? మీ వాళ్ళ దగ్గర తీసుకోండి మేడం. కదా, వాళ్ళ దగ్గర తీసుకోండి. నాకు చెప్పనిస్తారా? చెప్పండి, వింటా. ఎందుకు విననా సార్? మా ఫ్రెండ్స్ అన్నది పెళ్లికి పోయారు. ఎవరెవరు ఫ్రెండ్ వాళ్ళు, ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నారా, నా ఫ్రెండ్ వాళ్ళు పెళ్లికి పోయారు అందరూ. ఓకేనా? మా పేరెంట్స్ అన్నది అవుట్ ఆఫ్ స్టేషన్ పోయారు. అదే సార్, మీ పేరెంట్స్ కి కాల్ చేసి 3,513 రూపీస్ వేయమని చెప్పండి. వాళ్ళ దగ్గర కీప్యాడ్ మొబైల్ ఉంది మేడం. వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళు చదువుకోలేదు మేడం, చదువుకోలేదు వాళ్ళు. మేడం అన్ఎడ్యుకేటెడ్. మేడం, ఏల్ముద్దా మా ఫాదర్ కూడా. నేను ఒక్కనే మా ఇంట్లో చదువుకున్నానంటే నేను ఒక్కనే మేడం. ఓకే సార్. ఓకే, మినిమం అయినా పే చేసుకుంటే నేను అప్డేట్ చేస్తాను కదా. లేదు కదా మేడం, పైసలు ఉంటే నేను చేస్తుండే కదా మేడం. ఇంత అనిపించుకుంటాను మేడం మీతోటి. అంటే మీ కాల్స్ కనెక్ట్ అవుతాయి కదా సార్. పర్లేదు మేడం, మీరు పొద్దు నుంచి దగ్గర 50 కాల్స్ చేసారు. 50 కాల్స్ రెస్పాన్స్ ఇచ్చా నేను. 50 కాల్స్ ఏం రాలేదు సార్ మీకు. ఎన్ని వచ్చినాయి చెప్పండి, ఎన్ని వచ్చినాయి చెప్పండి, మీరే చెప్పండి. ఒక్క నిమిషం సార్, చెప్తాను. చెప్పండి. 2 కాల్స్ వచ్చినాయి మీకు. 2 కాల్స్ వచ్చినాయి అంతేనా? అవును సార్, అవును. ఓకే, మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, నేను మీకు వాట్సాప్ పెడతాను. 119కి ఒక కాల్ కనెక్ట్ అయింది సార్. అది కూడా మీరు చెప్పినది అప్డేట్ చేశారు ఆల్రెడీ. కస్టమర్ సైడ్ అని ఆల్రెడీ చెప్పానని అప్డేట్ అయింది. కానీ మీకు అన్ని కాల్స్ ఏం రావలేవు. ఇంకెక్కువ వచ్చినాయి అంటే మీరు పేమెంట్ చేసుకోలేరనే కదా సార్ కనెక్ట్ అవుతున్నాయి. ఓకే మేడం, ఓకే. మీరు కాల్ చేస్తూనే ఉండని, నేను మాట్లాడుతూనే ఉంటా. అయినా నేను పేమెంట్ చేసుకోను అని అంటున్నారు ఏంటి సార్? మీకే కదా సార్ డైలీ బేసిస్ ఛార్జెస్ పడతాయి. మేడం, నా దగ్గర పైసలు లేవు, నేను కట్టలేని పరిస్థితి. కనీసం కాల్ అయినా మాట్లాడతా కదా మేడం, మీ తృప్తి కోసం.
మా తృప్తి కోసం ఎందుకండి? తృప్తి ఏంటి అసలు? తృప్తి మాట అది తృప్తి కోసం కాల్ మాట్లాడతారా సార్ ఎవరైనా? నేను మాట్లాడతా మేడం, ఏం చేయాలి చెప్పండి, పైసలు అయితే లేవు. పేమెంట్ ఎప్పుడు చేసుకుంటారు చెప్పండి మరి. వచ్చే నెల 25 తారీఖు రోజు చేస్తాను మేడం, 1:30కి చేస్తాను మధ్యాహ్నం. వచ్చే నెల వచ్చే నెల 21 రైట్, కరెక్ట్ మేడం. సార్ అంతా లేట్ ఎందుకు చేస్తారు సార్? పైసలు వస్తాయి కదా మేడం, వచ్చే నెల వస్తాయి పైసలు నాకు. మీరు ఏం చేస్తారు సార్? జాబే కదా? లేదు మేడం, చేసుకోవచ్చు కదా సార్ పేమెంట్? నేను బిజినెస్ చేస్తాను మేడం. నేను టీ బిజినెస్ ఉంది మేడం. నేను చాయ్లు, కాఫీ, నేను టీ, కాఫీ, మన ఏమంటారు బిర్యానీ ఇలాంటి బిజినెస్ చేస్తాను మేడం. నేను అప్పుడప్పుడు మన టీ బిస్కెట్, ఇది ఏమంటారు మన ఫైన్ బిస్కెట్లు, ఉస్మానియా బిస్కెట్ అవి కూడా అమ్ముతుంటా. ఓకే. టీ స్టాల్ ఉంటుంది కదా మేడం, అది ఉంది నాకు. పేమెంట్ చార్జెస్ పడతాయి కదా. మే 21కి చేసుకుంటారా సార్? మే 25కి మేడం, 21st కాదు, 25th. ఓకే సార్, ఓకే. నేను అప్డేట్ అనేది చేస్తున్నాను. అయినా కానీ మీకు కాల్స్ అనేవి కనెక్ట్ అవుతాయి. డైలీ బేసిస్ చార్జెస్ కూడా పడతాయి. అట్లీస్ట్ మీరు ట్రై చేయండి సార్, మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కానీ. సరే మేడం. మీకే సిబిల్ స్కోర్ కూడా ఇంపాక్ట్ అవుతుంది కదా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, అడ్వైస్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఏం అడ్వైస్ సార్? మీకే కదా లేట్ పేమెంట్ చార్జెస్ పడతాయి. ఇప్పుడు పేమెంట్ చేసుకుంటే నేను అప్డేట్ చేస్తానంటే మీరు చేసుకోవట్లేరు మేడం. ఇప్పుడు నేను మీకు పేమెంట్ చేయాలంటే నా అకౌంట్లో పైసలు ఉండాలి, నా అకౌంట్లో పైసలే లేవు మేడం, తెలుసా? అంటే మీ ఫ్రెండ్స్ దగ్గర, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎక్కడైనా మీరు అడ్జస్ట్ చేసుకొని మీ 3000 రూపీస్ ఇవి చేసుకుంటే మినిమం అయిపోతుంది కదా సార్. అలా అంటున్నాను అనమాట. మీకు కాల్స్ డైలీ కనెక్ట్ అవుతాయి. నా పేరు నాగరాణి సార్. నాగరాణి పేరు బాగుంది మేడం. నేను చెప్పేది వినండి. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అన్నది నాకు నమ్మరు మేడం. ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర 50-100 తీసుకొని ఇంతవరకు ఇవ్వలేదు రిటర్న్. నేను పెద్ద ఏమంటారు అంటే నా మెంటాలిటీ ఎట్లా మేడం, నాకు ఉట్టి తీసుకుడు తెలుసు కానీ ఇచ్చుడు తెలియదు మేడం. నాకు మనసు ఒప్పుకోదు మాట ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే. కానీ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ అనేది మేడం నేను ఇస్తా అంటున్నా కదా మేడం, వచ్చే నెల అయితే ఇస్తా అంటున్నా కదా మేడం. నేను ఇయ్యనైతే అంటలేను కదా మేడం, లేకుంటే మీకు కూడా చెప్తున్నా నేను ఇయ్యనని. ఓకే సార్. అదే యాజ్ పర్ పాసిబుల్ ఈ మంత్లో మీరు పే చేసుకోండి సార్, లేదంటే మీకు చాలా లేట్ పేమెంట్ చార్జెస్ అడుగుతాయి. ఓకే మేడం. నాగరాణి కదా మేడం మీ పేరు? నెక్స్ట్ మంత్ వరకు అంటే చాలా టైం పడుతుంది సార్. ఈ మంతే నాకు నెక్స్ట్ మంత్ అన్నది మేడం, నెక్స్ట్ మంత్ అన్నది నాకు 5 lakhs లోన్ వస్తుంది మేడం. అందుకే కదా అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నా నేను. ఓకే సార్. మేడం ఒక్కసారి నా పేరు చెప్పారా? ఒక్క నిమిషం. మీ పేరు మీకు తెలియదా సార్? లేదు, మీ నోట్తో నేను అలా ఉంది మేడం. ఒక్కసారి ఉమ్మినేని డానియల్ సార్. ఉమ్మినేని డానియల్. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ చూసింగ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. హ్యావ్ ఎ గుడ్ డే. ఓకే మేడం డిస్కనెక్ట్ చేస్తారా, నేను డిస్కనెక్ట్ చేయాలా? మీరు చేయండి సార్. ఓకే మీకోసం చేస్తాం మేడం, కేవలం మీకోసం. ఓకేనా? హలో సార్, డానియల్ గారు. చెప్పండి, ఎవరు మేడం? ఆర్బీఐ నుంచి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి మేడం. అలా పేమెంట్ ఇంకా చేయకుండా ఉన్నారు సార్, ఎప్పుడు చేస్తారు? ఎంత ఉంది మేడం పేమెంట్? 1 minute సార్. 2731 rupees. 2731 రూపీస్ ఫుల్ పేమెంటా మేడం? ఇట్స్ మినిమం అమౌంట్ సార్, 1 month డ్యూ. మేడం ఫుల్ పేమెంట్ చెప్పండి మేడం. 48,744 rupees సార్. అవునా? అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? ఏంటి సార్? అవుట్ స్టాండింగ్ నేను ఇప్పుడు చెప్పింది సార్. 48,000 కోసం మీరు సండే రోజు కాల్ చేస్తారా మేడం మీరు? ఇవాళ కన్నా వర్కింగ్ డేసే సార్. ఇవాళ బ్యాంక్ ఓపెన్ ఉందా? సార్ మాకు వర్కింగ్ డే సార్. మీకు వర్కింగ్ డేనా మేడం? మేడం మీ పేరు మేడం? సంధ్య సార్. సంధ్య. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాదా, సికింద్రాబాదా, లేకుంటే విశాఖపట్నమా, విజయవాడనా, బెంగళూరా? హైదరాబాదే సార్. హైదరాబాద్. ఎక్కడ హైదరాబాద్ నుంచి? ఏంటి సార్, ఎందుకు సార్? ఎక్కడ మీ లొకేషన్ ఎక్కడ? హలో మేడం.
హలో ఆర్బిఎల్ మేడం. హలో హలో మేడం. మేడం మాట్లాడండి మేడం. మాట్లాడకపోతే ఎలా చెప్పండి. హలో హలో ఆ, సార్ మేడం. వినపడుతుందా? వినబడుతుంది, ఇప్పుడే వినబడుతుంది మేడం. ఇంతసేపు ఎక్కడ పోయారు మేడం? లేదు సార్, ఆ పేమెంట్ కోసమే ఇప్పుడు కాల్ చేసినాము. అదే అదే లొకేషన్ ఎక్కడ మేడం ఇది? అదే అమీర్పేట్ బ్రాంచ్ సార్. అమీర్పేటలో ఎక్కడ? ల్యాండ్ మార్క్ చెప్పరా? ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి సార్, వస్తుంది. నా దగ్గర ఎందుకని ఇంటర్నెట్ అయిపోయింది మేడం. సార్ ఎందుకని చెప్పండి సార్. రేపు మీరు సండే రోజు కాల్ చేసినారు, నేను వచ్చి అక్కడ వచ్చి చూసి పేమెంట్ చేస్తాను మేము ముంగట్నే. సార్ సండే వర్కింగ్ డేస్ సార్ మాకు. అంటే మీకు వర్కింగ్ డేసా అవును సార్. మేడం? ఎలా మేడం? డైరెక్ట్ బ్యాంక్ కాదు కదా. అచ్చా, మీరు ఇప్పుడు ఏజెన్సీ నుంచి కాల్ చేస్తున్నారా? ఎస్ ఎస్. ఓకే ఓకే మేడం. ఇప్పుడు ఏజెన్సీకి వచ్చిందా అది అకౌంట్? అవును సార్. అవునా మేడం? మేడం ఈ పేమెంట్ నేను నెక్స్ట్ మంత్ చేస్తాను మేడం. ఎందుకని నెక్స్ట్ మంత్ సార్? నెక్స్ట్ మంత్ నా దగ్గర పైసలు వచ్చేస్తాయి మేడం. ఇవాళ మినిమం అమౌంట్ చేయండి సార్, మీరు రిమైనింగ్ అమౌంట్ అనేది నెక్స్ట్ మంత్ చేసుకోండి. మేడం యాక్చువల్లీ నా దగ్గర పైసలు ఉండే కానీ ఖర్చు అయిపోయినాయి మేడం. పొద్దున్న 2000 రూపీస్ ఉండే ఖర్చు పెట్టేసిన మేడం. మీరు పొద్దున్న కాల్ చేయకుండా ఎప్పుడు కాల్ చేస్తున్నారు ఏంటి చెప్పండి మీరే? 4 o'clock అవుతుంది. 4 o'clock కాల్. సరే సార్, 2730 రూపీస్ అనేది అరేంజ్ చేసి చేసుకోండి. ఈ రోజు నాట్ పాసిబుల్ మేడం. అయితే ఎప్పుడు చేసుకుంటారు సార్? మేడం ఫ్రైడే రోజు. ఫ్రైడేనా? ఆ, అంతవరకు మీకు టైం లేదు సార్. చూడండి మేడం. లేదు సార్, మినిమం అమౌంట్ అరేంజ్ చేసేయండి, ఎందుకంటే ఇవాళ మీకు గ్రేస్ పీరియడ్ లాస్ట్ డేట్. అవునా? మరి ఎలా మేడం? ఇప్పుడు నా దగ్గర యాక్చువల్లీ పొద్దున పైసలు ఉండే నా దగ్గర ఖర్చు అయిపోయినాయి మేడం. పొద్దున ఇవాళ సండే. సార్ ఇప్పుడు అరేంజ్ చేసి చెయ్యండి. ఇప్పుడు అరేంజ్మెంట్ ఎట్లా మేడం? కాదు కదా మేడం, ఇప్పుడు సడన్ గా చెప్తే. అడగండి సార్, ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అడగండి సార్. మేడం మళ్ళీ మీకు అమౌంట్ వచ్చాక మీరు ఇస్తారు కదా వాళ్ళకి. మేడం మీకు ఒక విషయం చెప్పాలనా? నేను ఇట్లానే మా ఫ్రెండ్ అడిగితే ఏమన్నాడు, నువ్వు నా కోసం కార్డు వాడుతున్నావు రా బాయ్, నువ్వు నాకు ఇచ్చినావు ఏమన్నా అని అంటున్నారు మేడం. సార్ మీరు మళ్ళీ వాళ్ళకి అమౌంట్ ఇస్తారు కదా, ఇకపోతే వాళ్ళు అడుగుతారు అలా. నా మీద నమ్మకం లేదు మేడం వాళ్ళకి. ఎందుకంటే ఇంతకుముందు నేను తీసుకున్న పైసలు ఎప్పుడు కట్టియలేదు నేను వాళ్ళకి. నమ్మరు మేడం నన్ను. సో ఫ్రైడే వరకు టైం ఇస్తారా మేడం నాకు? ఒక ఫ్రైడే వరకు అయితే లేదు సార్. మరి ఎలా మేడం? కొంచెం చూడండి మేడం. ట్రై చేయండి మేడం ఫ్రైడే వరకు టైం. సార్ మీరు ట్రై చేయండి సార్, శుక్రవారం మంత్ టైం ఏం లేదు సార్. మరి ఎలా మేడం? ఏం సార్ 17వ తారీఖు అడుగుతున్నారు, అది ఎలా సార్? మినిమం అమౌంటే కదా మేము అడుగుతున్నాము. మేడం నేను ఫుల్ అమౌంట్ పే చేద్దాం అనుకుంటున్నా మేడం. ఫుల్ అమౌంట్ కాదు సార్, మినిమం చేయండి, రిమైనింగ్ వచ్చి మీరు 20 లోపల పే చేసుకోండి. అయితే ఒక పని చేస్తాను మేడం, నేను మొత్తం 20K పేమెంట్ చేస్తాను మేడం. సార్ నేను చెప్పేది వినండి, మీరు చెప్పండి. ఫస్ట్ మినిమం అమౌంట్ చేసుకోండి ఇవాళ. లేదు మేడం, ఖర్చు అయిపోయినాయి మేడం. 20 తారీఖు 2000 3000 అరేంజ్ చేయలేరా? నన్ను ఎవ్వరు నమ్మరు మేడం, ఎవ్వరు నమ్మరు. ఎందుకంటే ఇంతకు ముందు 50-100 తీసుకున్నానే నేను ఇయ్యలేదు. అదొచ్చింది కదా, మీకు నిజం చెప్తున్నా మేడం. ఎవరైనా నమ్మితే నేను ఖచ్చితంగా నేను తీసుకుంటుండే. ఎవరు నాకు ఇయ్యరు మేడం. కొంచెం